రాగల 48 గంటల్లో ఉరుములు మెరుపులే తుకుతలాడుతున్న తెలంగాణ రాజకీయం. రాగల 48 గంటల్లో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఓ రేంజ్ లో వేడెక్కబోతుంది. ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో దద్దరిల్లే అవకాశం ఉంది. కారణం ఈ నెల 8 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు. పేరుకు బడ్జెట్ సమావేశాలే అయినా అంతకు మించి స్టఫ్ దొరకడం పక్కా. రేవంత్ రెడ్డి ఐఆమ్ రెడీ అంటుంటే వార్మప్ మీటింగ్లతో బిజీగా ఉన్నాడు కేసీఆర్. ఈ నెల 8 అంటే ఈ గురువారం నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురు. రేవంత్ సర్కార్ ఏర్పడ్డ తర్వాత ఇది తొలి బడ్జెట్ సెషన్. ప్రత్యేకంగా ప్రవేశపెట్టబోతున్న మధ్యంతర బడ్జెట్ అయినా జరిగేది 10 రోజులే అయినా అధికార విపక్షాల మధ్య మంటలు మాత్రం మామూలుగా ఉండవు. అప్పులు అండ్ 6 గ్యారెంటీలు, ధరణి దాని రద్దు గొడవ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కేఆర్ఎంబీకి వారి అప్పగింతలు, ఇలా బడ్జెట్ కంటే బడ్జెట్ ఏతర అంశాలే ఇక్కడ కీలకం కాబోతున్నాయి. ఇటీవల చెలరేగిన కేఆర్ఎంబీ వివాదం అసెంబ్లీ వేదికగా మళ్లీ రాజుకోనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం ఇస్తాం కాచుకో అంటూ రేవంత్ విసిరిన సవాలుకు టేకప్ చేసిన బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్ కు రాబోతున్నారు కేసీఆర్. కృష్ణా బేసిన్ పరిధిలోని 5 జిల్లాల నేతలతో ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం అవుతున్నారు. ఈ మారథాన్ భేటీ సాయంత్రం వరకు కొనసాగనుంది. సాగునీటి ప్రాజెక్టుల అప్పగింతలపై లోతుగా చర్చించి అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎలా నిలదీయాలో ఇక్కడే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా నేతలకు దిశానిర్దేశం చేస్తారు. గులాబీ బాస్ ముందస్తుగా నందీనగర్ లోని నివాసంలో సోమవారం కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. బీఆర్ఎస్ పై చేస్తున్న ఆరోపణలకు ధీటుగా జవాబు ఇవ్వడం, జల హక్కుల సాధన తాము 15 ఏళ్లలో చేసిన కృషిని వివరించడం ఇది ఎజెండా. అసెంబ్లీలో రీసౌండ్ ఇవ్వనున్న మరో టాపిక్ ధరణి. కోదండరెడ్డి నేతృత్వంలోని ధరణి అధ్యయన కమిటీ ఇప్పటికే 3 సార్లు సమావేశమైంది. కలెక్టర్లతో వివిధ శాఖల ప్రతినిధులతో చర్చించి ధరణి చట్టంతో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారం కోసం 35 మాడ్యూల్స్ పరిశీలించింది. ధరణిపై మధ్యంతర నివేదిక సిద్ధమవుతోంది. ధరణితో జరిగిన నిర్వాకాల్ని ఏకరువు పెట్టడానికి సిద్ధమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదుర్కోవడానికి రెడీ అవుతుంది బీఆర్ఎస్. సో రాగల 48 గంటలు అసెంబ్లీ వేదికగా ఉరుములు మెరుపులు ఖాయమన్నమాట.